హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మా కడప స్టైల్‌లో ఎర్రకారం దోస ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. క్రిస్పీగా, టేస్టీగా ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళు స్పైసీ ఫుడ్డు ఈ దోసని ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 20 ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లి గడ్డ, తగినంత సాల్ట్. ఎండుమిరపకాయలు నైట్లో నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్లో. మార్నింగ్ ఇలా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. లేదు ఇన్స్టెంట్గా కావాలంటే వేడి నీళ్ళల్లో హాఫ్ అన్ అవర్ ముందు ఎండుమిరపకాయలు వేసుకొని నానబెట్టుకోండి, అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. నేను నానబెట్టుకొని ఉంచుకున్న వాటరే వేసాను, నార్మల్ వాటర్ ఏమి వేయలేదు. ఎక్కువ వేసుకోవద్దు, ఒక 3 టేబుల్ స్పూన్ వేసాను నేను నీళ్ళు. మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చాపచ్చాగా ఉండకూడదు. దోస పైన వేసినప్పుడు అవి కనిపిస్తూ అంత బాగోదు. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా ఉండాలి. చాలా ఈజీ అండి, టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలోకి అయినా నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. కారం అయిపోయిందండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చూడ్డానికి కారం అలా ఉంటుందే కానీ కారం అసలే ఉండదు గార్లిక్ వేసిన దానివల్ల. ఇప్పుడు పల్లీ చట్నీకి కావలసిన పదార్థాలు: పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, పోపు దినుసులు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది పల్లీలు దోరగా వేపుకోవాలి, అలాగే పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ పల్లీలు నేనైతే 5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పుట్నాల పప్పు 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పోపుకి ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకున్నాను. గార్లిక్ కూడా వేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని నేను చూపించిన విధంగా వేయించుకొని పక్కనకు తీసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసేసిన పల్లీలు, పుట్నాల పప్పు, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి పౌడర్గా. ఫస్ట్లోనే వాటర్ వేయొద్దు. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుంటూ వీలైనంత నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగైనా దోశలోకి వేసుకొని తినేయచ్చు, కాకపోతే పోపు పెట్టుకుంటే ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా. పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంది, ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. ఎక్కువ వేయొద్దండి ఆయిల్, చట్నీలో ఆయిల్ ఉంటే అంతగా బాగోదు. అందులో వెల్లుల్లిపాయ, పోపు దినుసులు వేసాను. ఈ పోపు దినుసులు మనకు బాగా క్రిస్పీగా వేగాలండి. వెల్లుల్లిపాయ వేయడం వల్ల మనకు మంచి సువాసన వస్తుంది. ఆవాలు కూడా చిటపటలాడాలి, అప్పుడే మనకి పోపు బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆవాలు అంతగా వేగుకుంటే పచ్చివాసనతో తినేటప్పుడు పంట కింద పడినప్పుడు అంత బాగోదు. ఇప్పుడు నేను కరివేపాకు వేసాను. ఇవి కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా నేను లో ఫ్లేమ్లో పోపు పెట్టుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పల్లీలు కూడా వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు. ఇలా పోపు మనం తీసి పెట్టుకున్న చట్నీ బౌల్లోకి వేసేసుకోవాలి. చట్నీ ఈజీగానే అయిపోతుంది. ఈ ఆయిల్ కనిపించకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి చట్నీ మొత్తము. ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది.
చట్నీ మొత్తానికి పడుతుంది. లేదంటే ఆయిల్ పైకానే ఉండి పోపు దినుసులు అంతా పైనే ఉంటుంది. లోపల అంతా బాగోదు. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దోస ప్యాన్ పెట్టుకొని ఆయిల్ నేనైతే ఒక చిన్న స్టిక్కి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అయితే కట్టి పెట్టుకుంటాను. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్. ఈ ప్లేస్లో గీ అయినా వేసుకోండి. గీ అంటే ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అప్పట్లో అమ్మ వాళ్ళు ఇలానే ఒక కట్టికి క్లాత్ ఏదన్నా కట్టి పూస్తూ ఉండేవాళ్ళు కదా, నేనైతే అదే ఫాలో అవుతాను. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఒక చిన్న బౌల్ తీసుకొని మొత్తం ఇలా సర్కిల్ షేప్లో దోశ వేసుకోవాలి. తేమంతా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అంత కారం ఏమి ఉండదండి, బాగుంటుంది. గీ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోండి. వేసుకొని దోశ మొత్తంకి ఇలా అప్లై చేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ కాల్చుకోవాలి, మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు. ఇలా ఇదైతే కాలిందండి దోశ. నేను ఫోల్డ్ చేస్తున్నాను. అంతే అండి, ఈజీగానే ఉంటుంది. ఇది 2 వైపులా కాల్చుకోవాలి. ఇంకో వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించాలండి. చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది కదా, క్రిస్పీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకొని మనం చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ, కారము వేసేసుకోవడమే. హోటల్లో ఎలా తింటామో సేమ్ అలానే ఉంటుందండి. ఇంట్లో కూడా ఎన్ని తింటారో లెక్కే లేదు. మళ్ళీ మళ్ళీ మరి చేయించుకుని మరి తింటారు. ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి, మా కడప స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.